నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో చీరల చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంది. చీరలు పార్టీలకు ఓట్లు కురిపిస్తున్నాయి, మరి ముఖ్యంగా ప్రభుత్వానికి. గతంలో బతుకమ్మ చీరలతో ఓట్లు వచ్చినాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో మాత్రం ఓట్లు వస్తూ ఉన్నాయి. ఓట్లు వచ్చి డబ్బాలో పడతా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి కేవలం ఇందిరమ్మ చీరల పేరు మీదనే మహిళల ఓట్లు ఆడుకుంటా ఉన్నారు, మహిళలతో ఓట్లు వేయించుకుంటా ఉన్నారు. ఇది సర్పంచ్ ఎన్నికల్లో చాలా వరకు నిజమైంది. ఇప్పుడు దాన్ని మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాడుతూ ఉన్నారు. కేవలం ఆ చీరలను చూపెట్టే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ చీరల మీద కొన్ని రకరకాల మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, మగవాళ్ళు కూడా చీరలు అడుగుతా ఉన్నారు, మంత్రులు కూడా చీరలు అడుగుతా ఉన్నారు అని ఇంకా నిన్న దిగజారి ఇంకా చాలా పెద్ద మాట మాట్లాడింది. మా అక్కలను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఆ ఎల్ల బతుకమ్మ చీరలు మీకు ఇచ్చిర్రు, ఎన్నడన్నా కట్టుకున్నారా అక్క? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? మా మగోళ్ళు అందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. సో ఇవన్నీ ఒకవైపు, కానీ ఈ చీరల చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉన్నది. సాధారణంగా గత ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చింది, క్రిస్మస్ పండుగకు చీరలు ఇచ్చింది, రంజాన్ పండుగకు చీరలు ఇచ్చింది. అప్పుడు బతుకమ్మ చీరలు అని పేరు పెట్టారు వాటికి. ఆ చీరలను క్రిస్మస్ గిఫ్ట్ అని, రంజాన్ తోఫా అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టి ఆ పండుగలప్పుడు మాత్రమే చీరలు ఇచ్చేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పింది, మేము అంతకంటే అద్భుతమైన చీరలు ఇస్తాము, అంతకంటే క్వాలిటీ చీరలు ఇస్తాము, 2 చీరలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా ఇవ్వాలనుకుంటే మొదటిసారిగా 2024 దసరా పండుగకి, బతుకమ్మ పండుగకి చీరలు ఇవ్వాలి. కానీ అప్పుడు చీరలు ఇవ్వలేదు. ఏమైంది అంటే, మేము ఆర్డర్లు ఇస్తున్నాము, డిజైన్లు చేసినాము, రకరకాలుగా కారణాలు చెప్పి తిప్పి దాన్ని ఎక్కడికి పట్టుకొచ్చారు. 2025 చివరిలో ఏవైతే పంచాయతీ ఎన్నికలు జరిగినాయో పంచాయతీ ఎన్నికల ముందు చీరలు ఇచ్చారు. ఆ చీరలు కూడా ఎక్కడ ఇచ్చిర్రు? నిజంగానే వాళ్ళు చీరలు మహిళలకు, కేవలం మహిళలకు చీరలు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఇస్తే రాష్ట్రం అంతా ఒకేసారి ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేసిర్రు? పంచాయతీ ఎలక్షన్లు ఎక్కడెక్కడైతే జరుగుతాయో అంటే గ్రామ పంచాయతీల్లో మాత్రమే చీరలు పంచారు. అక్కడ కూడా ఇంకొక లాజిక్ వాడారు. ఎక్కువ ప్రభావవంతంగా ఎవరు ఉంటారు అక్కడ, మిగతా వాళ్ళని మొబిలైజ్ చేయగలిగే స్థాయిలో ఎవరు ఉంటారు? మహిళా సంఘాల వాళ్ళు ఉంటారు. సో కేవలం మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ చీరలు ఇచ్చారు. మొత్తం రాష్ట్రం అంతటా కూడా గ్రామ పంచాయతీల్లో మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే చీరలు ఇచ్చారు. సర్పంచ్ ఎలక్షన్ల కొద్ది రోజుల ముందు, సర్పంచ్ ఎలక్షన్ల షెడ్యూల్ వచ్చే వరకు కూడా, సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. సో అప్పుడు ఆ చీరలు ఇచ్చేసి ఏం చెప్పారు? మేము చాలా అద్భుతమైన చీరలు ఇచ్చినాం, అవి కూడా అందరికి ఒకే రకమైన చీరలు ఇచ్చారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రోజు వరకు కూడా చీరల పంపిణీ జరిగింది, నోటిఫికేషన్ తర్వాత కూడా పంపిణీ జరిగింది అనధికారికంగా. ఆ చీరలను చూపించి సర్పంచ్ ఎన్నికల్లో మాకు ఓట్లు వేయాలని చెప్పారు, మీకు ఇంత అద్భుతమైన చీరలు ఇచ్చినాం కాబట్టి మాకే ఓటేయాలని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి అన్ని సభల్లో కూడా వాటి గురించి ప్రస్తావించడం. సో సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. సర్పంచ్ ఎలక్షన్లో రావాల్సినవి కాకుండా కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. సో అక్కడ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ కోసం కూడా వాళ్ళు అప్పుడే ప్రణాళిక చేసి పెట్టారు. అప్పుడే చెప్పారు, ఏవైతే చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించేటప్పుడే చెప్పారు, ఫస్ట్ గ్రామ పంచాయతీల్లో ఇస్తాము, తర్వాత ఫిబ్రవరి మార్చి నెలలో మున్సిపాలిటీల్లో పట్టణాల్లో ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. అంటే వాళ్ళు క్లియర్ విజన్ తోటి ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాల్లో ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి, మున్సిపల్ ఎలక్షన్ల టైం వరకు అక్కడ ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని ఒక క్లియర్ కట్ విజన్ తోటి ఉన్నారు వాళ్ళు. సో అందుకే ఇప్పుడు ఏం చేసిర్రు, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ డేట్ దాకా కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అది కూడా దానికి ఒక 10-15 రోజుల ముందే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆ చీరలను చూపెట్టే మొత్తం రాజకీయం తిప్పుతా ఉన్నారు. జమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతురో చూడ ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళు అందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. రేవంత్ రెడ్డి సభల్లో ఆ కెమెరాలను వాటి చీరలను చూపేయండి అయ్యా అని చెప్పడం, ఆ చీరలు చూపించి వాటితోటి ఇగో మా చీరలు, మా ఆడబిడ్డలకి ఇట్లా చీరలు ఇచ్చినామని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకోవడం, ఇదంతా కూడా వాళ్ళు ఈ ఎన్నికల దాంట్లో చేస్తూ ఉన్నారు. సో సర్పంచ్ ఎలక్షన్లో అదే చీరలు, ఇప్పుడు పట్టణాలకు వచ్చరికి మళ్ళీ చీరలు చూపించే ఓట్లు అడుగుతూ ఉన్నారు. కానీ మనం ఆ ట్రాప్లో ఎట్లా పడతా ఉన్నాం? మనకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనం అడగాలి, హామీలు నెరవేరిస్తే ఓటేయాలి. మనకి ఇచ్చినటువంటి హామీలు, మన సంక్షేమం ఇదంతా వేయాల్సినటువంటి ప్రభుత్వం సింగిల్ చీరతోటి మనల్ని కొనాలని చూస్తున్నది, సింగిల్ చీరతోటి కొంటా ఉన్నారు. సో ఇది వాళ్ళ తప్పు కాదు, అమ్ముడు పోతున్నటువంటి మన తప్పు. మనం ఆలోచించాలి, మనం ఒక చీరకు అమ్ముడు పోదామా? మనకి ఇస్తామని 20,000 ఏమైనాయి, స్కూటీలు ఏమైనాయి, విద్యా భరోసా కార్డులు ఏమైనాయి, ఇవన్నీ ఏమైనాయి? ఇవే అడగాలి మనం ఎలక్షన్లో వచ్చిన వాళ్ళకి. ఒక చీర ఇవ్వంగానే ఆ చీర కట్టుకొని మన సభలకు పోయితే అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లాంటి మాటలు మాట్లాడుతారో ఇందాక చూపించారు. మా అక్కలను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఆ ఎల్ల బతుకమ్మ చీరలు మీకు ఇచ్చిర్రు, ఎన్నడన్నా కట్టుకున్నారా అక్క? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? సో ఇది కాదు కదా కావాల్సింది, మనం ఒక చీరకు కాదు కదా ఓటు నమ్ముకోవాల్సింది. మన సంక్షేమం జరగాలి, మన ఊరు అభివృద్ధి జరగాలి, మనకు ఒక ఇందిర మిల్లు రావాలి, ఇవి కదా మనం ఆలోచించాల్సింది. కానీ మనం ఆలోచించట్లేదు. మనం ఆలోచించకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనని ఇగో
అన్ని రకరకాల ఆరోపణలు చేసి ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద రకరకాల అంశాలు మనకు చెప్పి మనం డైవర్ట్ చేసి మనకి ఇట్లా ఒక చీర ఇచ్చేసి మీరు మాకు ఓటేయండి అని చెప్పి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వదిలేస్తా ఉన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లో చేస్తానని చెప్పినా ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయినాయి, చాలా వరకు కాకుండా పోయింది. సో మనం వాటి గురించి మాట్లాడాలి, అవి వచ్చినప్పుడు ఓటేయాలి, వాటి గురించే అవి ఇస్తేనే ఓటేస్తామని చెప్పాలి. కానీ ఇట్లా ఒక చీర కోసం ఓటు అమ్ముకునే పరిస్థితి వద్దు. చీర కోసం ఎట్టి పరిస్థితుల్లో ఓటు నమ్ముకోకండి, కానీ ఆలోచించి ఓటేయండి. ఎవరు మంచి చేసారో మంచి చేసిన వాళ్ళకి ఓటేయండి. డబ్బుకు, చీరకు, మందుకు ఓటు నమ్మేసుకుంటూ పోతే ఇక మనం ఇట్లనే అవుతాం, ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతాం. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేసుడు పక్కకు పెట్టి స్కాములు చేసుడు మీద పడతాయి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసి టైం గడుపుడు మీద పడితే తప్పితే మనకు ఒరిగేది ఏముండదు. ఇవాళ ఒక చీర కోసం మనం ఆశపడితే రేపు దానికి 10 100 మనం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైనా మున్సిపల్ ఎలక్షన్లో ఆలోచించి ఓటేయండి ఎవరు మంచి చేసారని. థ్యాంక్ యూ.